హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 33. అంటుంది అభి కూడా నవ్వుతూ. ముందుకు తిరిగి దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి, చెప్పాలా అంటూ చాలా బాగుంది. ఇంకా చెప్పాలి అంటే ఎంత అంటే, నీకు గిఫ్ట్ ఇచ్చే అంత అంటూ ఒక్కసారిగా అభిని ముందుకు తిప్పుకుని, దగ్గరికి లాక్కుని తన పెదవులు అందుకుంటాడు. దేవ్ సడెన్‌గా అలా చేసేసరికి అభి కళ్ళు పెద్దవి చేసుకుని షాక్‌లో చూస్తూ ఉంటుంది. దేవ్ అభిని ఇంకా దగ్గరికి లాక్కుని తన ముద్దులోని గాఢతను పెంచుతాడు. అభి కూడా అప్పుడు స్పృహలోకి వచ్చి దేవ్ తన ముద్దులోని తన ప్రేమను తెలుపుతూ ఉంటే, అభి కూడా దేవ్‌కి తన ప్రేమని తెలుపుతూ జత కలుపుతుంది. అలా వారు ఇద్దరి ఇష్టంతో తొలి ముద్దులో తీయదనాన్ని, పరిసరాలను మర్చిపోయి ఆస్వాదిస్తూ ఉంటారు. కొంచెం సేపటికి అభికి ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉంది అని అర్థమైన దేవ్ అభిని మెల్లిగా వదులుతాడు. అభి దేవ్‌ని చూడలేక సిగ్గుతో దేవ్ గుండెల్లో తల దాచుకుంటుంది. దేవ్ కూడా నవ్వుతూ అభిని ఇంకా గట్టిగా పట్టుకుని, "చాలా ఈ గిఫ్టు నువ్వు నా కోసం చేసిన బిర్యానీకి" అంటాడు కొంటెగా. అభి అసలు తల ఎత్తకుండా అలానే ఉండిపోతుంది. దేవ్ కూడా నవ్వుతూ అభిని పట్టుకుని కళ్ళు మూసుకొని ఉండిపోతాడు కొంచెం సేపు. తర్వాత దేవ్‌ని అభితో "ఇంక వెళ్దామా రాక్షసి, ఆఫీస్‌కి లేట్ అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళేసరికి" అని అంటాడు దేవ్ అభితో. అభి దేవ్‌ని చూడకుండానే అంటుంది చిన్నగా. దానితో దేవ్ నవ్వుతూ తను దిగి అభిని గూడా కిందకి దింపి కార్‌లో రిటర్న్ స్టార్ట్ అవుతారు ఇంటికి. దేవ్ డ్రైవ్ చేస్తూనే అభిని ఒక కంట గమనించి, అభి ఇంకా అలా తల దించుకొని ఉండడం చూసి తన మనసులోనే నవ్వుకుని, "ఏ పొట్టి, ఒకసారి నన్ను చూడవే, మరీ ఇంత సిగ్గైతే ఎలానే, కొంచెం దాచుకోవే తర్వాతకి" అంటాడు దేవ్. దానితో అభి ఒక్కసారిగా తల ఎత్తి, "ముందు మీరు రోడ్ చూసి నడపండి" అంటుంది చిరుకోపంగా. "ఆహా! అవునా" అంటూ దేవ్ కూడా నవ్వుకుని ముందుకు తిరుగుతాడు. "సరే, ఇప్పుడు మనం వెళ్ళేసరికి అందరూ లేస్తారు కదా! ఏం చెప్పాలి వాళ్ళకి" అంటుంది కొంచెం కంగారుగా. "నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు. అంతా మీ అన్న చూసుకుంటాడులే" అంటాడు దేవ్ నవ్వుతూ. "అంటే అన్నయ్యకి తెలుసా మీరిక్కడికి తీసుకొని వస్తున్నారని" అంటుంది అభి. "ఆ! బయలుదేరుతున్నామని తెలుసు కానీ, ఎక్కడికని తెలీదు. అయినా అన్నయ్య ఎందుకు కవర్ చేస్తాడు" అంటుంది అమాయకంగా అభి. "నా చెల్లి కోసం" అంటాడు నవ్వుతూ. అర్థం కానట్లు చూస్తుంది అభి దేవ్‌ని. "నీకర్థం కాదులే. అయినా నీకంత బుర్ర ఎక్కడిదే" అని నవ్వి, "నా చెల్లి మీ అన్నని, నువ్వు నన్ను క్షమిస్తేనే మీ అన్నని క్షమిస్తుందంట" అంటాడు నవ్వుతూ దేవ్. "అంటే వాళ్ళిద్దరూ" అంటుంది డౌట్‌గా. "అబ్బో! పర్వాలేదే, మేడం గారికి తొందరగానే వెలిగింది బల్బు" అంటాడు వెటకారంగా. "మిమ్మల్ని" అని దేవి చేతి మీద దెబ్బలు వేసి, "అసలు చెప్పలా నాకు ఆద్య. వెళ్ళాక చెప్తా దాని పని" అంటుంది అభి. "ఏం చెప్తుంది నా చెల్లి? అక్కడ మీ అన్న ఇంతవరకు ఏమైనా చెప్తేనే కదా" అంటాడు దేవ్. "ఆ! తమరేదో చెప్పినట్లు" అని అంటుంది గొణుకుతూ. అది అర్థం చేసుకున్న దేవ్, "నేను చెప్పకపోయినా నా ప్రేమని చూపిస్తున్నాను కదే! ఇప్పుడు కూడా అలానే చూపించానుగా" అంటాడు కొంటెగా అభి పెదవుల్ని చూస్తూ. దేవ్ అలా అనగానే వెంటనే అభి సిగ్గుతో తల దించుకుని, "ముందు మీరు తొందరగా పదండి. ఆఫీస్‌లో మీటింగ్ ఉంది కదా ఈరోజు" అంటుంది అభి. "ఆ! అవునే రాక్షసి, మర్చిపోయాను. మన బిజినెస్ సౌత్‌కి కూడా ఎక్స్‌పెండ్ చేయటానికి అక్కడికి వెళ్ళాలి. డీలర్‌తో కూడా మాట్లాడాలి కదా! మనం నలుగురు వెళ్ళాలి మీటింగ్‌కి" అంటాడు దేవ్. సరే సరే, స్పీడ్‌గా పదండి ముందు" అంటుంది దేవ్ ఆఫీస్‌కి వెళ్ళడానికి. ఇక ఉదయాన్నే లేచిన ఆద్యకి పక్కన అభి కనపడపోయేసరికి ఫ్రెష్ అవుతుందేమోనని ఆద్య బయటికి వచ్చి చూస్తుంది. కింద హాల్‌లో నందు డోర్ వైపుకు చూస్తూ కంగారుగా కనిపిస్తాడు. దాంతో "ఏమైంది దీనికి? పొద్దు పొద్దుటే ఇంత కంగారుగా? అసలు ఎవరి కోసం చూస్తున్నారు" అని అనుకుంటూ వచ్చి నందుని పిలుస్తుంది ఆద్య. నందు పలకకపోవడంతో "ఏమైంది నందు గారు" అంటూ భుజం మీద చెయ్యి వేస్తుంది. దానితో నందు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఆద్యని చూసి కొంచెం రిలాక్స్ అవి, "అబ్బా! నువ్వా" అంటాడు నందు. "అయినా ఎవరికోసం నందుగారు అంతలా డోర్ వైపుకు చూస్తున్నారు" అంటుంది ఆద్య కూడా చూస్తూ. "ఆ! మీ అన్న కోసం" అంటాడు కొంచెం విసుగ్గా నందు. "ఏంటి? అన్నయ్య కోసమా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు" అంటుంది. "ఏమో, ఎవరికి తెలుసు? వాళ్ళ కోసమే చూస్తున్నా" అంటాడు నందు. "వాళ్ళా? ఇంకెవరు వెళ్లారు?" అన్నయ్యతో అంటుంది అయోమయంగా ఆద్య. "మీ అన్న, మా చెల్లి" అంటాడు నందు. "ఏంటి? అది రూమ్‌లో లేదా? బయటికి వెళ్ళిందా? ఎప్పుడు?"
కనీసం చెప్పలేదుగా అంటుంది ఆద్య నందు పక్కనే కూర్చుని. నా చెల్లికే తెలియదు ఇంక నీకేం చెప్తుంది అంటాడు నందు కొంచెం చిన్నగా. అబ్బా మీరేం మాట్లాడుతున్నారు నందు గారు అంటుంది. ఆద్య కొంచెం సేపు సైలెంట్గా ఉండు, వాళ్ళు వచ్చాక అడుగు నువ్వే సరేనా? మరి ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి ఇప్పుడు అంటుంది ఆద్య కూడా కంగారుగా. ఆద్యని అలా చూసి నందు రిలాక్స్ ఆద్య, అమ్మ అత్త గుడికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపు వీళ్ళొస్తే చాలు అంటాడు నందు. ఈలోపు దేవ్ కారు వచ్చి ఆగుతుంది. దానితో వీళ్ళిద్దరూ కొంచెం రిలాక్స్ అవుతారు. దేవ్ ఇంకా అభి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి వీళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆద్య దగ్గరకు జరిగి మా చెల్లి హ్యాపీగా ఉంది కదా, ఇప్పుడైనా నువ్వు నన్ను క్షమిస్తావా అంటాడు నందు నవ్వుతూ ఆద్యతో. ఆద్య కూడా హుమ్ అంటుంది. ఆద్య కూడా నవ్వుతూ నందుని చూసి వాళ్ళని అలా చూసి దేవ్ ఇంకా అభి కూడా నవ్వుకుని దగ్గరికి వచ్చి బాబు నందు అంటాడు దేవ్. దానితో ఇద్దరు వాళ్ళని చూసి నవ్వి ఎక్కడికి వెళ్ళావే నేత్ర అంటుంది ఆద్య. దేవ్ మాత్రం అవన్నీ తర్వాత మనం ఈరోజు ఒక మీటింగ్ వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వండి అని వెంటనే పైకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. వెనక్కి అభి కూడా వెళ్ళిపోతుంది. నందు ఆద్యతో తర్వాత మాట్లాడతాం, ముందు పద మళ్ళీ టైం అయిపోతుంది అని ఆద్యతో అని వీళ్ళిద్దరూ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారన్నమాట ఆఫీస్కి. ఇక తర్వాత ఎవరికి వారు తొందరగానే రెడీ అవి కిందకి వస్తారు నలుగురు. అప్పుడే గుడి నుంచి వచ్చిన శక్తి గారు సీత గారు, ఏంట్రా రెడీ అయ్యారు అప్పుడే? అవునత్తా, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, అందుకే కొంచెం ముందు వెళ్ళాలి అంటుంది అభి. అవునమ్మా కొంచెం తొందరగా వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇక అభికి లేట్ అయిపోతుందని తనే వడ్డిస్తూ ఉంటుంది అందరికీ. దేవ్ నువ్వు పెట్టుకోవే, లేట్ అవుతుంది మళ్ళీ అని తన పక్కనే కూర్చోబెడతాడు దేవ్ అభిని. నలుగురు నవ్వుతూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళని అలా చూసి శక్తి గారు నా కొడుకు అల్లుడు తొందరగానే శాంతం పరిచినట్లున్నారుగా వాళ్ళని అని నవ్వుతూ చూస్తారు. సీతగారు మాత్రం వాళ్ళని అలా చూసి నవ్వుతూ వదిన నాకెందుకో వీళ్ళిలానే ఎప్పుడూ కలిసి ఉంటే బాగున్ను అనిపిస్తుంది అంటారు. శక్తి గారు సీతగారి వైపు నవ్వుతూ చూస్తూ జరుగుతుందిలే వదిన అంటారు. ఎలా వదిన వాళ్ళకి ఇష్టం ఉండాలిగా అంటారు. ఉంది అంటారు శక్తి గారు కూడా. ఇక సీతగారు శక్తి గారి వైపు చూసి ఆవిడ వాళ్ళని చూడటం చూసి సీతగారు కూడా వాళ్ళని పరిశీలనగా చూస్తూ వాళ్ళ కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ కనిపిస్తుంది ఆవిడికి. దానితో వదినా నాకు తెలియలేదు ఇన్ని రోజులు, మీకెప్పుడు తెలిసింది అంటారు. నా కొడుకులో మార్పు నాకు తెలీదా వదినా అంటూ నవ్వుతారు శక్తి గారు. వదినా నేను వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పాలి అని పైకి రాఘవ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆవిడ్ని అంత హ్యాపీగా చూసి శక్తి గారు కూడా నవ్వుతూ పూజా గదిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు టిఫిన్ చేసి ఎప్పటిలాగానే నందు ఆద్య ఇంకా అభిదేవులు వారి వారి కాల్లో స్టార్ట్ అవుతారు ఆఫీస్కి. ప్రీతి అసహనంగా రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు డాడీ నాకు మాటిచ్చారు, దాని సంగతి డాడీ చూసుకుంటాను అన్నారు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ మధ్య ఎప్పుడు చూసినా బిజీగా ఉంటున్నారు. మరుండక ఏం చేస్తారు పాపా? మీ బాబు బిజినెస్‌కి పెద్ద లాస్ తెచ్చిపెట్టాడుగా, మరి కవర్ చేసుకోవద్దు దాన్ని? డాడీ పని డాడీ చేస్తాడు, నా పని నేను చెయ్యాలి అని అక్కడే ఆఫీస్‌లో అంతకుముందు హెల్ప్ చేసిన వాచ్‌మ్యాన్‌కి కాల్ చేసి ఒకసారి దేవుడిని చూపించమంటుంది. అదే టైంకి అభి ఇంకా దేవ్ కార్‌లు పార్క్ చేసి నవ్వుతూ ఆఫీస్‌కి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ప్రీతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సడన్‌గా అభి దేవ్ చేతిని పట్టుకుని ఆపుతుంది. పక్కకి తిరిగిన దేవ్ ఏంటి మేడం అంటాడు నవ్వుతూ దగ్గరికి వస్తూ. హలో సార్ ఆగండి కొంచెం అని చెప్పి ఇంతకుముందు కారు పార్క్ చేసి వచ్చేటప్పుడు కోటికి అంటిన దుమ్ము దులిపి ఇప్పుడు పదండి అంటుంది నవ్వుతూ. పద అని అభి చేతిని పట్టుకుని లిఫ్ట్లోకి వెళ్ళిపోతారు. అభి దేవుని పట్టుకోవటం ఇంకా దేవ్ అభి చేతిని పట్టుకుని నవ్వుతూ తీసుకుని వెళ్ళడం చూసిన ప్రీతి ఇంకా కోపంతో పిచ్చి పిచ్చిగా అరుస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా దేవుని టచ్ చేస్తావు అని కోపంగా మళ్ళీ వాడికే కాల్ చేసి ఏం చేయాలో చెప్తుంది. వాడు ప్రీతి చెప్పింది విని భయంతో మేడం నా వల్ల కాదు మేడం ప్లీజ్ నేను చెయ్యలేను మేడం, ఎవరికన్నా తెలిస్తే నా జాబ్ పోతుంది మేడం ప్లీజ్ అంటాడు. వాళ్ళకి తెలిస్తే నీ జాబ్ మాత్రమే పోతుంది, అదే నేనైతే నీ ప్రాణం కూడా తీస్తాను, ఏది బెస్ట్ అంటుంది. దానితో వాడు భయం భయంగానే ప్రీతి చెప్పింది చేయటానికి ఒప్పుకుంటాడు. ఏం చెప్పిందో ఏంటో. ఇంకిక్కడ నలుగురు కూడా ముందు దేవ్ క్యాబిన్‌కి వెళ్తారు.
లోపలికి వెళ్ళగానే, "రే ఆద్య, నువ్వొకసారి బయటికి వెళ్ళి స్టాఫ్ అందరిని కాన్ఫిడెన్స్ హాల్‌కి రమ్మని చెప్పు. ఒక 30 మినిట్స్‌లో" అంటాడు దేవ్. "నందు, మనం డీల్ చెక్ చేసుకునే కంపెనీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి తీసుకొని రా" అంటాడు. ఇక అలా ఆద్య ఇంకా నందు వెళ్ళిపోతారు బయటికి. తర్వాత అభికి కూడా వర్క్ చెప్తాడేమోనని దేవ్‌నే చూస్తూ ఉంటుంది అభి. బట్ దేవ్ మాత్రం సైలెంట్‌గా వెళ్ళి తన సీట్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. "సరే మరి నాకేం వర్క్ లేదా?" అంటుంది అభి. దేవ్ తలెత్తి నవ్వుతూ, "నీకు వర్క్ ఎందుకు లేదు? చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేను" అంటాడు. "అవునా? చెప్పండి సార్" అంటుంది అభి. "సరే ఒకసారి ఇటు రా చెప్తాను" అంటాడు. అభి సరేనని దేవ్ దగ్గరికి వెళ్ళగానే అభిని ఫోర్స్‌గా లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, "నీకు నన్ను చూసుకోవడమే పని. అంతకు మించి ఇంకేం కావాలి?" అంటాడు నవ్వుతూ. "అభి వదలండి సార్, ఇది ఆఫీసు. ఆ విషయం గుర్తుందా మీకు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?" అంటుంది చిరుకోపంగా. దానితో దేవ్, "నీకు తెలుసు కదే! మనం బయట వాళ్ళకి కనిపించం. ఇంకా నా క్యాబిన్‌కి నా పర్మిషన్ లేనిది ఎవరూ రారు. సో, కొంచెం సేపు సైలెంట్‌గా ఉండు" అంటాడు. "ఆహా! అవునా!" అంటూ ముందుకు తిరుగుతూ దేవ్ మెడ చుట్టూ చేతులు వేస్తుంది. "అది సరే కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళతో నువ్వు డీల్ చేస్తావా?" అంటాడు దేవ్. "నేనా? నాకేం తెలుసు సార్. నాకు భయం. నేను చెయ్యను" అంటుంది. "నీకు భయమా? అందరికీ ఆఫీస్‌లో నన్ను చూస్తేనే భయంతో చెమటలు పడతాయి. కానీ నువ్వు చూడు, నన్నే కొడుతున్నావు, తిడుతున్నావు. అసలిప్పుడు ఇలా కూర్చుని మాట్లాడుతున్నావు" అంటాడు నవ్వుతూ. అభినింకా దగ్గరికి లాక్కుంటూ. "ఆహా! అవునా! వాళ్ళకి మీరు బాసు, నాకు కాదుగా" అంటుంది నవ్వుతూ అభి. "హ్మ్. మరి నీకేమవుతాను?" అంటాడు దేవ్ నవ్వుతూ. అభిని గట్టిగా పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. అభి దేవ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేక దేవ్ గుండెల్లో మొహం దాచుకుని, "నాకన్నీ మీరే" అంటుంది. అవునా అని అభి తలెత్తి చూస్తూ నుదుటి మీద ముద్దు పెడతాడు. అభి కూడా నవ్వుతూ దేవ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఈలోపు నందు లోపలికి వచ్చి వాళ్ళని అలా చూసి వెనక్కి వెళ్ళిపోయి నవ్వుతూ డోర్ లాక్ చేస్తాడు. దానితో అభి లేచి పక్కనే నిలబడుతుంది. దేవ్ కూడా సరిగ్గా కూర్చుని యెస్ అంటాడు. నందు లోపలికి వచ్చి దేవ్‌కి ఫైల్ ఇస్తాడు. "నీకు పర్మిషన్ ఎందుకురా?" అంటాడు దేవ్ నందుని చూస్తూ. నందు దేవ్‌కి పక్కకి జరిగి తీసుకోవాలి బావా కొన్ని కొన్ని సార్లు అంటాడు నవ్వుతూ. దానితో దేవ్‌కి అర్థమవుతుంది నందు చూశాడు అని. రేయ్ మెల్లిగా, దానికి తెలిసిందో ఇక నన్ను దగ్గరకు కూడా రానివ్వదు అంటాడు దేవ్. ఈలోపు ఆద్య కూడా రావటంతో అందరూ కలిసి కాన్ఫిడెంట్ హాల్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక దేవ్ ఎప్పుడులాగానే యారగెంట్‌గా మారిపోయి అందరినీ చూపులతో భయపెడతాడు. మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. మన దేవ్ కొంచెం సేపు దేవ్ ఆఫీస్ విషయాలు మాట్లాడడం అయిపోయాక, ఇప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఇక ఇంకది మీ స్నేహితులే చెప్తారు అంటాడు అభిని చూస్తూ. తర్వాత అభి లేచి, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలవడానికి కారణం, మనం తొందరలోనే సౌత్‌లో కూడా మన బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అనుకుంటున్నారు. దానికి మనం ఇప్పుడు ఒక సౌత్ నంబర్ 1 కంపెనీతో డీల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి అక్కడికి ప్రమోట్ చేయటం జరుగుతుంది. దీన్ని మీరు వాడుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మనలో 30% సౌత్ వాళ్ళు ఉన్నారు కనుక ఇంకంతా మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళతో మనం కలిసి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తాము. అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయటంలో మీరెప్పటిలాగానే మన కంపెనీకి తోడుంటారు అనుకుంటున్నా అని మీటింగ్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో అందరూ బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు మాత్రమే ఉంటారు. "అన్నయ్య, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడొస్తారు?" అంటుంది ఆద్య. "ఈ పాటికే రావాలిరా. నేను అదే చూస్తున్నా" అంటాడు దేవ్. "సార్, నేనిప్పుడే వస్తాను" అంటుంది అభి. "ఈ టైంలో ఎక్కడికి?" అంటాడు దేవ్. "సార్" అంటుంది కొంచెం ఇబ్బందిగా. ఇక దేవ్ "సరే సరే, తొందరగా రా" అని చెప్తాడు. అభి వాష్‌రూమ్‌లోకెళ్ళి ఫేస్ వాష్ కూడా చేసుకుని బయటికి వస్తూ ఉండగా అభి కోసమే ఎప్పటినుంచో చూస్తున్న వాచ్‌మెన్ అభి వాష్‌రూమ్‌కి వెళ్ళగానే బయటికి వచ్చే దారిలో కొంచెం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేసి దాని మీద నుంచి డైరెక్ట్‌గా జారి అక్కడే ఉన్న డోర్ ముందు ఫ్లవర్ వాజ్ ఆల్రెడీ పగిలింది పెట్టారు. అభి దాని మీద హ్యాండ్ పెట్టగానే అది పగిలి చేతిలో దిగేలా సెట్ చేస్తాడు. ఇదంతా ప్రీతినే సెట్ చేపిస్తుంది. ఎందుకంటే నువ్వు నా దేవుడిని టచ్ చేశావు. సో, నీ చేతికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని వాచ్‌మెన్‌తో చేపిస్తుంది.
విన్నారా? దేవుడికి గాని తెలియాలి. పాపం పాప పరిస్థితి. ఇంక అభి అయితే బయటికి సాఫ్టే కానీ మళ్ళీ లోపల ఎలా ఉంటుందో చూడాలి. అది కూడా ప్రీతి వల్లనే తెలుస్తుందిలే. కరెక్ట్‌గా అభి బయటకి వచ్చి ఆ లిక్విడ్ మీద కాలు వేయగానే అక్కడ లోపల ఉన్న దేవ్‌కి మనసంతా అనీజీగా అయిపోయి వెంటనే అభి కోసం భయంగా బయటికి వస్తాడు. మరేం జరుగుతుందో చూద్దాం. నిజంగా ప్రేమిస్తే అలానే ఉంటుందేమో అండి. మరి ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.